దేవుని కృప నిత్యం ఉండును. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్లో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే మాట వాడారు. అనగా దేవుని మంచితనము నిరంతరము ఉంటుంది. దేవుని ప్రజలారా, దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం. ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈ విషయాన్ని? ప్రైజ్ ది లార్డ్. ఇంకను మనం సజీవుల లెక్కలో ఉండి ప్రభువును ఆరాధించగలుగుతున్నామంటే, ఆయన స్తుతించగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. సర్వశక్తిగల దేవుడు మన ద్వారా ఇంకా తన ప్రణాళికలు ఏవో నెరవేర్చాలని ఆశిస్తున్నారు కాబట్టే మన జీవితంలో ఆయన పొడిగిస్తున్నారు. ప్రతిరోజు మనం దేవుని స్తుతించాలి. ప్రభువా, నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ప్రభువు నీకు అనుకూలపరుస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి నువ్వు ప్రభువుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. దేవుని కృప నిత్యం ఉంటుంది. దేవుని కృప మన జీవితాల్లో చేసే కార్యాలు ఎలాంటివంటే, ఆయన కృప ద్వారా మనం దేవునికి సమీపస్తులుగా రాగలిగాం. మనందరం కూడా ధైర్యంతో కృపాసింహాసనం వద్దకు చేరుదుము అని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ అంటాడు కదా. దేవుని కృప మనల్ని ఆయన దగ్గరికి ధైర్యంగా రాగలిగే అధికారాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. మనలో ఏ ఒక్కరం కూడా మన సొంత కార్యక్రమాల వలన, మనం చేసిన దాన ధర్మాల వలన, లేదా ధార్మిక సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా మనం రక్షణ పొందలేదు. పౌలు భక్తుడు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఎఫెసీ 2:8 ఆ మాట మనం చూస్తాం. కృప ద్వారా రక్షణ. చాలామంది ఇప్పటికీ కూడా తమ క్రియల ద్వారా రక్షణ పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ సాధ్యపడేది కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. బైబిల్ నిర్ద్వందంగా సెలవిచ్చిన మాట ఇది. అయితే ఆయన కృప మీద ఆధారపడినప్పుడు, యేసు ప్రభు సిలువలో మన కోసం చేసిన గొప్ప త్యాగాన్ని తలుచుకుని, ఆ బలియాగాన్ని దృష్టించి, అయ్యా నా నిమిత్తము నీవు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి స్తోత్రం అని మనకు బదులుగా మరణించిన యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లోకి అంగీకరించగలిగితే, అప్పుడు ఆత్మరక్షణ పొంది ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం.